పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకు స్వాగతం. ఈరోజు మరికొన్ని అద్భుతమైన చందమామ కథల్ని విందాం. ముందుగా తల్లి, కొడుకు అనే కథని విందాం. కథలోకి వెళ్తే పేర్రాజు అనేవాడికి 2 వయసప్పుడే తండ్రి పోయాడు. తల్లి సీతమ్మ అతడిని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచసాగింది. 5 వయసు రాగానే ఆమె అతడిని ఆ ఊళ్ళో మహాపండితుడిగా పేరుపడ్డ విష్ణుశర్మ వద్దకు చదువుకు పంపింది. 10 వచ్చేదాకా ఆయన వద్దనే విద్యాభ్యాసం చేసిన పేర్రాజుకు ఇక చదువంటే విసుగు పుట్టి తల్లితో, "అమ్మా! నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేకుండా ఉన్నాను. చదువు మనకు కూడు పెట్టదు. నేను 4 ఇళ్లల్లో పని చేసి 4 రాళ్లు సంపాదిస్తాను" అన్నాడు. అందుకు సీతమ్మ ఒప్పుకోక, "బాబూ! ఇది నీకు నేర్చుకోవలసిన వయసు. విష్ణు శర్మ నీకు అక్షర జ్ఞానాన్ని, కొంత శాస్త్ర జ్ఞానాన్ని కలిగించాడు. అవి నీకు విసుగనిపిస్తే కొంతకాలం పాటు వృత్తి విద్యలు నేర్చుకో. నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. నువ్వు ఇప్పట్నుంచి సంపాదించాలనుకుంటే నా సంతోషం దుఃఖంగా మారిపోతుంది" అంటూ అతడికి హితబోధ చేసింది. అయిష్టంగానే అందుకు ఒప్పుకున్న పేర్రాజు కొందరి నిపుణులను ఆశ్రయించి వారికి శుశ్రూష చేసి 5 సంవత్సరాల వ్యవధిలో కొన్ని వృత్తి విద్యల్లో నైపుణ్యం సంపాదించాడు. దూర ప్రదేశానికి వెళ్లి డబ్బు, పేరు సంపాదించే అవకాశం వచ్చినా కాదని మరొక 5 సంవత్సరాల పాటు వృత్తి విద్యల్లో మరింత కృషి చేసి బాగా రాటుతేలాడు. ఇలా ఉండగా ఆ ఊరుకు ధనవర్మ అనే వ్యాపారి వచ్చాడు. ఆ ఊళ్ళో పండే వేరుశనగలు చాలా నాణ్యమైనవి కొనడానికి వచ్చిన ఆయనకు అనుకోకుండా పేర్రాజు తటస్థపడ్డాడు. అతడితో కాసేపు మాట్లాడాక, "అబ్బాయ్, నువ్వు చురుకైన వాడివి, నాకు నచ్చావు. నా కూతురు స్వర్ణముఖికి మంచి వరుడి కోసం చూస్తున్నాను. నీకిష్టమైతే ఆమెని నీకిచ్చి పెళ్లి చేసి నా వ్యాపారమంతా నీకు అప్పచెప్తాను" అన్నాడు. ఆ ప్రస్తావనకు పేర్రాజు చాలా ఆశ్చర్యపడినా అతడిలో ఆశ కూడా పుట్టింది. ఈ దెబ్బతో తన జాతకం తిరిగిపోయి సమస్త సుఖాలు అనుభవించవచ్చు అనుకున్నాడు. అతడు ధనవర్మతో పాటు ఆయన ఊరు వెళ్ళాడు. తీరా చూస్తే స్వర్ణముఖి కురూపి. ధనవర్మ సంపద మాత్రం పేర్రాజు ఊహించిన దానికంటే ఎక్కువే ఉంది. "అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను" అన్నాడు ధనవర్మ పేర్రాజుతో. పేర్రాజు కంగారు పడుతూ, "అయ్యా, చిన్నతనంలోనే నా తండ్రి పోయాడు. నా తల్లి నన్ను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఇంతటి వాణ్ణి చేసింది. నాకు అమ్మ మాట శిలాశాసనం. ఆమెనడిగి మీకే విషయమూ చెప్తాను" అన్నాడు. "చూడు బాబూ, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ తల్లిని మా ఇంట్లో దేవతలా గౌరవిస్తాం. ఈ విషయం మీ అమ్మకు చెప్పు" అన్నాడు ధనవర్మ. పేర్రాజు తన ఊరు వెళ్లి తల్లికి విషయమంతా చెప్పి, "అమ్మా, ఆ అమ్మాయి చూడ్డానికి పరమ వికారంగా ఉంది. అదీగాక ఆమెను పెళ్లి చేసుకుంటే నేను వ్యాపారం చేయాలి. వ్యాపారం మోసంతో కూడుకున్నది. నాకు అసహ్యమైనప్పటికీ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వ్యాపారిని కావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఇంట్లో అందరూ నిన్ను దేవతలా చూసుకుంటారు. నీవు ఎంతో సుఖపడవచ్చు. కాబట్టి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటేనే నేనెంతో సంతోషిస్తాను. నువ్వు కాదంటే జీవితాంతం బాధపడతాను" అన్నాడు. సీతమ్మ వెంటనే, "నువ్వేమనుకుంటున్నావో నాకు అనవసరం. నా కోడలు అందంగా ఉండాలని నా కోరిక. కాబట్టి నేనీ పెళ్లికి ఒప్పుకోను" అంది. అలా కొంతకాలం గడిచాక పేర్రాజుకు మరొక పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లికూతురు రాధ చక్కని చుక్క. ఆమె అందానికి పేర్రాజు ముగ్ధుడయ్యాడు. అయినా ఆమెకు డబ్బు లేదని తటాపటాయిస్తూ ఉంటే సీతమ్మ కొడుక్కు నచ్చజెప్పి ఆ పెళ్లి జరిపించింది. కొద్ది రోజులు పేర్రాజుకు హాయిగా గడిచాయి. రాధకు డబ్బైతే లేకపోవచ్చు కానీ డబ్బు మీద బాగా ఆశగా ఉంది. ఆమె భర్తను రోజూ పట్టుచీరలు తెమ్మని, నగలు కొనమని వేధించసాగింది. అది భరించలేక పేర్రాజు, "అప్పుడు డబ్బున్న సంబంధం చేసుకుంటానంటే వద్దన్నావు. ఇప్పుడు నువ్వు తెచ్చిన పేద పిల్ల డబ్బాసతో నా ప్రాణాలు కొరుక్కు తింటుంది. ఏం చేయాలో నువ్వే చెప్పు" అంటూ తల్లి మీద విరుచుకుపడ్డాడు. సీతమ్మ రాధతో మాట్లాడితే ఆమె, "అత్తయ్య, మనిషికి తృప్తి మంచిదే కానీ ఆ తృప్తి చేతకానితనం వల్ల రాకూడదు. మీ అబ్బాయికి ఎన్నో విద్యలు తెలుసు. ఇక్కడ ఎంతకాలం ఉన్నా వాటి వల్ల ప్రయోజనం ఉండదు. పట్నం వెళ్తే వాటికి రాణింపు వస్తుంది. అక్కడ బోలెడంత డబ్బు సంపాదించవచ్చు. ఆయన విద్యలకు రాణింపు తేవాలని నేను వేధిస్తున్నాను" అని వివరించింది. కోడలి మాటలు సీతమ్మకు న్యాయమనిపించాయి. ఆమె కొడుకును, కోడల్ని పట్నం వెళ్ళమని ప్రోత్సహించింది. వాళ్ళు సీతమ్మకు కూడా తమతో రావాలని పట్టుబట్టారు. అందుకు సీతమ్మ తల అడ్డంగా ఊపి, "నా రెక్కల్లో ఇంకా సత్తు ఉంది. ఊళ్ళో నాకు తగినంత పని ఉంది. పట్నంలో మీరు బాగా స్థిరపడి త్వరలో అనుకున్నవన్నీ సాధిస్తే నేను తప్పక మీ వద్దకే వచ్చి ఉంటాను. నాకు మాత్రం వేరే ఇంకెవరున్నారు" అంటూ నచ్చచెప్పింది. అయిష్టంగానే పేర్రాజు భార్యాసమేతంగా పట్నం వెళ్ళాడు. అయితే అక్కడ అతడే ప్రయత్నం చేసినా కలిసి రాలేదు.
భార్య అతడి అసమర్థతను తిట్టిపోసింది. పేర్రాజు నీరసపడి, పోనీ నువ్వేదైనా మంచి సలహా ఇవ్వు, అక్షరాలా పాటిస్తాను అంటూ భార్య సాయం కోరాడు. ఆడదాన్ని నేనేం సలహా ఇస్తాను? నువ్వు సంపాదించి తెస్తే పొదుపుగా ఖర్చు పెడతాను. నిన్ను సంతోషంగా ఉంచుతాను. అయినా నన్ను సలహాలడిగి నీ వల్ల నేననుకున్నది సాధ్యమవుతుందనిపించదు. మనం అత్తయ్య దగ్గరకు వెళ్ళిపోదాం. భార్యను సలహాలడిగేవాడు తల్లి నీడలో బ్రతకడంలో తప్పులేదు అంటూ ఈసడించింది రాధ. ఆ మాటలకు వీర్రాజు పౌరుషపడలేదు. అతడు తల్లి దగ్గరకు వెళ్ళిపోవాలనే అనుకున్నాడు. కానీ అనుకోకుండా అతడికి జబ్బు చేసింది. వైద్యుడు చూసి పరీక్ష చేసి కొన్ని మందులిచ్చి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు. కానీ పేర్రాజు జాగ్రత్తలు పాటించేవాడు కాదు. అందువల్ల ఎన్ని రోజులు గడిచినా అతడికి జబ్బు తగ్గడం లేదు. వైద్యుడు చెప్పిన మాట బొత్తిగా వినడం లేదు. ఇలాగైతే మీ జబ్బు ఎప్పటికి తగ్గేను? ఇది తగ్గేదాకా మన ఊరి ప్రయాణం కూడా చేయడానికి వీల్లేదు అని రాధ భర్త మీద విసుక్కుంది. వైద్యుడు వద్దన్నా సరే మనం ఊరి ప్రయాణం చేసి అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. అమ్మ దగ్గరుంటే నాకు జబ్బు తగ్గిపోతుంది అన్నాడు పేర్రాజు. రాధ ఆ విషయం వైద్యుడికి చెప్పింది. ఆయన కాసేపు ఆలోచించి, చూడమ్మా, పిల్లల శరీర తత్వాలు తల్లికి తెలిసినట్టు వైద్యుడికి కూడా తెలియవు. నేనిచ్చే మందులు ఏ జాగ్రత్తలు లేకపోయినా అతడికి ఈ పాటికి జబ్బు తగ్గి ఉండాలి. అలా జరగలేదంటే అందుకెందుకో కారణం ఉండాలి. అది అతడి తల్లికే తెలుస్తుంది. దూర ప్రయాణం ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి నువ్వు కబురు పెట్టి మీ అత్తగారినే ఇక్కడకు రప్పించు అని రాధకు సలహా ఇచ్చాడు. రాధ ఆ సలహా పాటించి 2 రోజుల్లో సీతమ్మ అక్కడకు వచ్చింది. పేర్రాజు తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకుని, అమ్మా, నువ్వు దగ్గర లేకుంటే నాకు ఏదోలా ఉంది. నా జబ్బు తొందరగా తగ్గేలా చూడు. నాకు జబ్బు తగ్గగానే నువ్వు నాకు గారెలు చేసి పెట్టాలి. నీ చేతి గారెలు తినాలని నాకెంతో మనసుగా ఉంది అన్నాడు. సీతమ్మ వచ్చిన 4 రోజుల్లోనే పేర్రాజు ఆరోగ్యం చాలా వరకు కుదుటపడింది. అప్పుడామె వైద్యుడితో, అయ్యా, అబ్బాయికి గారెలు తినాలని ఉంది. చేసి పెట్టవచ్చా అని అడిగింది. నీ కోడలు మరొక మాసం రోజుల దాకా నూనె వంటకాలు తినకూడదు. ఇతడు ఇప్పట్లో కోలుకోకూడదు అనుకుంటే గారెలు చేసి పెట్టు అని మందలింపుగా చెప్పాడు వైద్యుడు. ఆ మాటలు పేర్రాజు కూడా విన్నాడు. అయితే సీతమ్మ వైద్యుడి మాటలు పట్టించుకోకుండా కొడుక్కు గారెలు వండి పెట్టింది. పేర్రాజు తల్లిపై విసుక్కుంటూ, వైద్యుడేం చెప్పాడు? నీకు నేను బ్రతకాలనే లేదా గారెలు వండావు అన్నాడు. నీ శరీరతత్వం నాకు బాగా తెలుసు. సంతోషంగా గారెలు తిను అంటూ సీతమ్మ కొడుకును బలవంతం పెట్టింది. భర్తకు ఏమవుతుందో అని రాధ భయపడింది. కానీ పేర్రాజు మరింత తొందరగా కోలుకున్నాడు. రాధ ఎంతో ఆశ్చర్యపడి, అత్తయ్య, మీరు వైద్యుడు చెప్పిన దానికన్నా భిన్నంగా చేసినా ఆయన మరింత త్వరగా జబ్బు నుంచి బయటపడ్డాడు. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంది. దానికి సీతమ్మ నవ్వి, అబ్బాయి సంగతి నాకు బాగా తెలుసు. వాడు మనసులో ఒకటుంచుకొని పైకి ఇంకొకటి చెప్తాడు. తప్పు తన మీదికి రావడం ఇష్టం లేకనే వాడు నా మాట విన్నట్టు నటిస్తాడు. వాడికిష్టమైనదే నేను చెబుతూ ఉండడం వల్ల విసుగు నటించినా నేను చెప్పింది వాడి మనసుకు నచ్చుతుంది. మనసుకు నచ్చిన పని చేయడం సంతోషాన్నిస్తుంది. ఏ మనిషికైనా సంతోషమిచ్చే ఆరోగ్యం మందులు కూడా ఇవ్వలేవు అంది. ఆ మాటలతో రాధకు కనువిప్పయింది. ఆమె అత్తగారి పాదాలకు మొక్కి, ఇప్పుడు నా లోపం నాకు తెలిసింది. ఆయనలో సమర్థత వెలికి రావాలంటే ఆయన తప్పులకు నేనే బాధ్యత వహించాలి. అది సాధ్యం కావాలంటే కన్నతల్లి అంతగానూ నేనాయన్ని ఆదరించాలి, ప్రేమించాలి. అందుకు పాఠాలు మీ దగ్గరే నేర్చుకుంటాను. మీరిక మా దగ్గరే ఉండి నన్ను తీర్చిదిద్దాలి అంది. సీతమ్మకు కూడా కొడుకు దగ్గరుండడం ఇష్టమే. కోడలు కూడా మనస్ఫూర్తిగా తనను అడుగుతున్నదని గ్రహించాక ఆమె సంతోషంగా, రాధా, నేను కొన్నాళ్లుగా ఇక్కడికి వచ్చి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. కాపురం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తల మధ్య ఆలోచనల్లో, ప్రవర్తనలో అనుకూలత ఉండాలి. ఇందుకు గాను మరొకరి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అనుభవం నుంచి గ్రహించగలిగే వివేకమే అందుకు ఉపకరిస్తుంది. అలా కానప్పుడు స్వర్గసీమగా ఉండవలసిన గృహం నరకప్రాయమవుతుంది అని హితవు చెప్పింది. ఆ తర్వాత ఆ అత్తాకోడళ్ళు అన్యోన్యత, తన పట్ల శ్రద్ధ కారణంగా పేర్రాజు పట్టణంలో గొప్పగా రాణించి తన సంతోషంగా ఉంటూ వాళ్లను సంతోషపెడుతూ కలకాలం సుఖంగా జీవించాడు. తల్లి కొడుకు అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు మహాదేవుడి దీవెన. ఇక కథలోకి వెళ్తే, శివపురం గ్రామాధికారి నగేశుడు దుష్టుడు. ఆయన అధికారంలో గ్రామస్తులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. నగేశుడి అక్రమాల గురించి రాజుకు తెలియపరచాలని కొందరు అనుకున్నారు. కానీ అతడు ఏటా రాణిగారికి అపురూపమైన కానుకలు పంపుతూ ఉంటాడు. ఈ కారణం వల్ల గ్రామస్తులు తమ గ్రామాధికారి ఆస్థానంలో పలుకుబడి ఉండవచ్చునని భయపడ్డారు. ఇలాంటి సమయంలో ఆ గ్రామంలోని ఒక సామాన్య కుటుంబీకుడి ఇంటికి భద్రుడనే బంధువు వచ్చాడు. ఆయన గ్రామ పరిస్థితిని చూసి, పట్నంలో మహదేవుడనే పండితుడున్నాడు. ఆయన ఉత్తముడు, మంచి వాక్బుద్ధి గలవాడు.
ఆయనను గ్రామానికి ఆహ్వానించండి. తప్పక మేలు జరుగుతుంది అని సలహా ఇచ్చాడు. గ్రామస్తులందరూ ఒకటై చిత్రాక్షుడననే వాడిని పంపి మహదేవుడిని తమ గ్రామం రప్పించుకున్నారు. ఆయన చిత్రాక్షుడి ఇంటనే బస చేశాడు. మహాదేవుడు ఏకాకి. ఆయన ప్రతిరోజు సాయంత్రం గ్రామస్తులకు పురాణం చదివి వినిపించేవాడు. నీతి బోధలు చేసేవాడు. ముఖ్యంగా ఆయన చెట్టు నుంచి మనం కోసిన ఫలానికి ఒక పక్క కుళ్ళు ఉందనుకోండి, ఆ కుళ్ళు తింటే మనకు ఆరోగ్యం చెడుతుంది. మంచి భాగాన్ని తింటే ఆకలి తీరి మనసుకు తృప్తి కలుగుతుంది. ఎదుటి మనిషి విషయంలోనూ మనం అలాగే ఉండాలి. అతడిలోని మంచిని మాత్రమే గ్రహించి మనం మసలాలి. చెడు గురించి పట్టించుకోకూడదు అని చెబుతుండేవాడు. ఈ మాటలు గ్రామస్తులపైన బాగా పనిచేశాయి. వారిలో సామరస్యం పెరిగి ఒకరినొకరు చేదోడు వాదోడుగా ఉంటూ పరస్పరం ప్రయోజనం పొందసాగారు. అంతేకాదు, నగేశుడు చేసే దుష్ట కార్యాల గురించి ఎవరూ ప్రస్తావించేవారే కాదు. ఆ విధంగా మహదేవుడు రాక నగేశుడికి కూడా మేలు చేసింది. ఒకనాడు మహదేవుడుంటున్న చిత్రాక్షుడి ఇంటి ఆవు నగేశుడి పొలంలో మేసిందట. అందుకని ఆయన ఆ ఆవును తన గోశాలలో కట్టించి 100 వరహాలు జరిమానాగా కట్టించాల్సిందిగా చిత్రాక్షుడికి కబురు పంపాడు. ఆవు ఖరీదే 100 వరహాలుండదు, మేత ఖరీదు ఇస్తాను అని చిత్రాక్షుడు వెళ్ళి నగేశుడికి మనవి చేసుకున్నాడు. అయితే నగేశుడు 2 రోజుల్లో నువ్వు 100 వరహాలు జరిమానా కట్టకపోతే రోజుకు 10 కొరడా దెబ్బలు శిక్షనైనా అనుభవించు, లేదా గ్రామం విడిచి వెళ్ళిపో అన్నాడు. చిత్రాక్షుడు లబోదిబోమన్నాడు. విషయం మహదేవుడికి తెలిసి, విచారించుకునాయన, న్యాయం నీ పక్షాన ఉంటే దేవుడే నీకు ధనసాయం చేస్తాడు అన్నాడు. ఆ సాయంత్రం చిత్రాక్షుడు పెరట్లో మొక్కలకు పాదులు తవ్వుతూ ఉంటే కంగుమని చప్పుడయింది. ఏమిటా అని చూస్తే అక్కడ ఒక చిన్న రాగి బిందె ఒకటి దొరికింది. బిందె నిండా వరహాలున్నాయి. అందులో నుంచి 100 వరహాలు తీసి గ్రామాధికారి నగేశుడికి జరిమానా కింద కట్టి తన ఆవుని ఇంటికి తోలుకువచ్చాడు చిత్రాక్షుడు. చిత్రాక్షుడికి అంత తొందరగా డబ్బెలా దొరికిందా అని ఆరా తీసిన నగేశుడికి అసలు విషయం తెలిసింది. ఆయన వెంటనే నిధులేవి దొరికినా అవి రాజుగారివి. రాజధనాన్ని రాజప్రతినిధి అయిన గ్రామాధికారికి అప్పచెప్పాలి. అందులోని డబ్బును వాడుకుని ఉంటే వడ్డీతో గ్రామాధికారికి బాకీ చెల్లించాలి అంటూ చిత్రాక్షుడికి కబురు పంపాడు. ఇది విని మహాదేవుడు చిత్రాక్షుడితో కంగారు పడుకున్నాయన, నీకు దొరికిన రాగిబిందుల్లో మంట్రగబ్బులున్నాయని, ధనం లేదని గ్రామాధికారికి విన్నపించుకో. భగవదనుగ్రహం ఉంటే ఆయన వచ్చి చూసినప్పుడు మండ్రగబ్బలే కనిపిస్తాయి అన్నాడు. చిత్రాక్షుడు అలాగే చేశాడు. తర్వాత అంతా మహాదేవుడు చెప్పినట్టే జరిగింది. కొద్ది రోజులు గడిచాక చిత్రాక్షుడి పొరిగింటి వాడైన వీరయ్యకు ఒక కష్టం వచ్చింది. వీరయ్య చెల్లులు చెప్పుకోదగ్గ అందగత్తె. ఆమెను నగేశుడు తన కొడుక్కిచ్చి పెళ్లి చేయమన్నాడు. నాగేశుడు కొడుకు కురూపి మాత్రమే కాక తండ్రి కన్నా దుష్టుడు. ఏం చేయాలో పాలుపోక వీరయ్య మహాదేవుడి వద్దకు వచ్చాడు. ఆయన అతడితో దిగులు పడకునాయన, నీ చెల్లెలికి మంచి సంబంధం కుదురుతుంది అని దీవించాడు. ఆ మర్నాడే వీరయ్య ఇంటికి రాజధాని నుంచి కొందరు పెద్ద మనుషులు వచ్చారు. రాజు కొలువులో పనిచేస్తున్న చంద్రుడు అనే వాడికి వీరయ్య చెల్లెల్ని అడిగారు. చంద్రుడు రాజుకు విశ్వాసపాత్రుడు. అందువల్ల నాగేశుడు ఈ విషయంలో కలగజేసుకునేందుకు భయపడ్డాడు. వీరయ్య చెల్లెలికి పెళ్లి సమస్య తీరిపోయింది. మహాదేవుడికి వాక్శుద్ధి ఉన్నదని, ఆయన దీవెనలు ఫలిస్తాయని గ్రామంలో బాగా ప్రచారమైంది. గ్రామస్తులందరూ ఆయనకు తమ కష్టాలు చెప్పుకొని ఆయన దీవెనలతో ప్రయోజనం పొందసాగారు. క్రమంగా ఇది గ్రామాధికారి నాగేశుడికి తెలిసింది. ఆయన తనే స్వయంగా మహాదేవుణ్ణి కలుసుకొని, తమరు మహానుభావులు, తమరి రాకతో గ్రామం పావనమైంది, అందర్నీ దీవిస్తున్నారు, నన్ను కూడా తమరు దీవించాలని మనవి అన్నాడు. మహాదేవుడు గంభీరంగా ముఖం పెట్టి, నా దీవెనలు ఒకరు కోరినందున నేనివ్వడం లేదు. భగవంతుడు చెప్పాడని నేను ఆయన చెప్పిన విధంగా దీవిస్తున్నాను. నీ విషయంలో భగవంతుడు నాకేమీ చెప్పడం లేదు. నేను అసహ్యుణ్ణి అన్నాడు. మీకు నన్ను దీవించడం ఇష్టం లేదు లా అనిపిస్తుంది. భగవంతుడి చేత చెప్పించలేను గాని భగవంతుడు లాంటి రాజు చేత మీకు దీవించమని చెప్పిస్తాను. అప్పుడెలా తప్పించుకుంటారో చూస్తాను అంటూ నాగేశుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది తెలిసి శివపురం గ్రామస్తులందరూ మహాదేవుడి వద్దకు వచ్చి, అయ్యా, నాగేశుడప్పుడు రాజును రప్పించినా రప్పించగలడు. తమరాయన్ను దీవించకూడదు. దీవిస్తే మరింత బలవంతుడై ఇంకా ప్రజలను వేధిస్తాడు. తమకు వాక్శుద్ధి ఉంది. తమరు ఆయన్ని శపించాలి అని కోరాడు. మహాదేవుడు నవ్వి, మరణాయుధాన్నైనా శాంతి స్థాపనకే తప్ప హింసకు వాడకూడదు. నేను నా వాక్శుద్ధిని దీవెనలకే తప్ప శాపాలకు ప్రయోజనం కానివ్వను. మీరు భయపడకండి. అనర్హుడికి దీవెనలే శాపాలవుతాయి అన్నాడు. శివపుర గ్రామంలో ఉన్న మహాదేవుణ్ణి గురించి రాజుకు
ఆస్థాన ఉద్యోగాల ద్వారా అప్పుడప్పుడు కొంత సమాచారం అందుతూ ఉండేది. ఆయన తనెలా దీవిస్తాడో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగి రాజు తను శివపురం వస్తున్నట్లు గ్రామాధికారి నాగేశుడికి వర్తమానం పంపాడు. ఆ తర్వాత వారం రోజులకు శివపురంలో రాజుగారి రాక సందర్భంగా పెద్ద సభ జరిగింది. సభకు గ్రామస్తులందరూ వచ్చారు. అక్కడ నాగేశుడు మహాదేవుణ్ణి సగౌరవంగా సత్కరించి, మహానుభావ, తమ దీవెన తిరుగుండదని గ్రామస్తులంతా అంటున్నారు. కాబట్టి నాకు ప్రభువుల వారికి కూడా ఈ సభాముఖంగా తమ దీవెనలు కోరుతున్నామన్నాడు. మహాదేవుడు రాజుకు వినయంగా నమస్కరించి, ప్రభు, ఉన్నత పదవుల్లో ఉన్న వారికి వారు చేసే సత్కార్యాలే దీవెనలు. ఇతరులకు మేలు చేయగలవారు దీవెనలు అందించాలి కానీ దీవెనలు కోరడం అంత సబబు కాదు అన్నాడు. రాజుకు ముఖం ఎర్రబడగా, తమరి దీవెనలు కోరుతున్నాము. సబబు గురించి అనుకోకుండా దీవించేది లేనిది చెప్పండి అన్నాడు. మహాదేవుడు వెంటనే, నా దీవెనపై తమకున్న అపారమైన నమ్మకానికి కృతజ్ఞతలు. కానీ ఒక్కో మారు కొందరికి దీవెనలే శాపాలు కాగలవు. నాగేశుడు అందుకు సిద్ధంగా ఉంటే నేనతన్ని దీవించడానికి అభ్యంతరం చెప్పను అన్నాడు. నేను సిద్ధమే అన్నాడు నాగేశుడు ఏమాత్రమూ తటపటాయించకుండా. అయితే వినండి, నాగేశుడు గ్రామస్తులందరికీ చేసిన దానికి 2 రెట్లు ఫలితం పొందాలని దీవిస్తున్నాను అన్నాడు మహాదేవుడు. ఇది వింటూనే నాగేశుడి మొహం పాలిపోయింది. మహాదేవుడు దీవెన తిరుగులేదని తెలియడం వల్ల ఆయన వెంటనే, ప్రభు, నన్ను మన్నించండి. నాకు మహాదేవుడి దీవెన వద్దు. ఆ దీవెనను ఉపసంహరించుకోవాల్సిందిగా చెప్పండి అన్నాడు. ఈ మాటలతో నాగేశుడి గురించి రహస్యం గ్రహించేందుకు రాజుకు ఎంతోసేపు పట్టలేదు. ఆయన అప్పటికప్పుడే నాగేశుడిని గ్రామాధికారి పదవిలోంచి తొలగించి, ఇలాంటి దుష్టుణ్ణి గ్రామాధికారిని చేసిన నాకు కూడా తమ దీవెన శాపమే కాగలదు. ఉన్నత పదవుల్లో ఉన్నవారికి వారు చేసిన సత్కార్యాలే దీవెనలన్నమాట అక్షరాల నిజం. కాబట్టి నేనిక తమ దీవెనలు కోరను. ఈ రోజు నుంచి తమరే ఈ శివపురానికి గ్రామాధికారిగా ఉంటూ గ్రామస్తులను తమ పాలనతోనూ దీవిస్తూ ఉండగలరు అని చెప్పాడు. మహాదేవుడి దీవెన అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు అప్పివ్వనివాడు. ఇక కథలోకి వెళ్తే, శివపురానికి కొత్తగా వచ్చాడు ఆనందుడు. ఆ ఊళ్ళో 4 ఎకరాల పొలం కొన్నాడు. 10 పాడి ఆవుల్ని కొన్నాడు. వ్యవసాయం, పాల వ్యాపారం చేసుకుంటూ ఆ ఊళ్ళో సుఖంగా రోజులు వెళ్ళబుచ్చాలని ఆయన అనుకున్నాడు. ఊళ్ళోకి వచ్చిన వేళా విశేషమో ఏమో అనుకోకుండా ఆయన కూతురుకు చక్కటి పెళ్లి సంబంధం కుదిరింది. వెంటనే ముహూర్తం పెట్టి పెళ్లి జరిపించమని మగపెళ్లివారు అన్నారు. 1 ఏడాది తర్వాత అయితే అమ్మాయి పెళ్లికి డబ్బుకు తడుముకునేవాణ్ణి కాదు. ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే మన దగ్గరున్న డబ్బు చాలదు. కనీసం 200 వరహాలైనా అప్పు చేయాలి. ఊరేమో కొత్త, మనకు అప్పెవరిస్తారు అని ఆనందుడు భార్య రాజేశ్వరి దగ్గర దిగులుపడ్డాడు. రాజేశ్వరి చుట్టుపక్కల విచారించి, ఈ ఊళ్ళో 2 వడ్డీ వ్యాపారులున్నారు. ఒక ఆయన పొలమయ్య, ఆయన పొలం తాకట్టు పెట్టుకుని అప్పిస్తాడట. ఇంకొకరు బంగారయ్య, ఆయన బంగారం తాకట్టు పెట్టుకుని అప్పిస్తారట అని భర్తకు చెప్పింది. 200 వరహాలు చిన్న మొత్తం కాబట్టి మాట మీద నమ్మకం మీద స్నేహభావంతో అప్పిచ్చే వాళ్ళుంటే బాగుండునని ఆయన అనుకున్నాడు. కొత్తగా కొన్న పొలం తాకట్టు పెట్టడం ఇష్టం లేదు. ఆడవాళ్ల నగలు ధరించేది పెళ్లి వంటి వేడుకల్లోనే కాబట్టి బంగారం తాకట్టు పెట్టడము కుదరదు. ఏ తాకట్టు లేకుండా వడ్డీ ఎంత అడిగినా ఇవ్వడానికి కూడా ఆనందుడు సిద్ధంగా ఉన్నాడు. ఆనందుడి సమస్య విని పొరుగింటి వీరయ్య, ఈ ఊళ్ళో తాకట్టు లేకుండా అప్పిచ్చేవాళ్ళు లేరు. అయితే పొరుగుళ్ళో దన్నయ్య ముక్కు మొహం తెలియని వాళ్ళకి కూడా అప్పిస్తాడు. నీకు 200 వరహాలు కావాలంటే 6 నెలల తర్వాత 400 వరహాలు ఇచ్చుకోవాలి. నీకిష్టమైతే వెళ్ళి ఆయన్ను కలుసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. ఏం చేయాలా అని ఆనందుడు ఆలోచిస్తుండగా అక్కడికి ఒక 30 సంవత్సరాల యువకుడు వచ్చాడు. తెల్లని మల్లెపువ్వు లాంటి బట్టలు ధరించాడు. బంగారు ఛాయలో మిసమిసలాడిపోతున్నాడు. అతడు వీరయ్యను పలకరించి, ఏమిటి వీరయ్య గారు, వారం రోజుల్లో ఇస్తానని తీసుకున్న 100 వరహాలు 2 నెలలైనా ఇంకా తీర్చలేదనా నాకు కనబడకుండా మొహం చాటేస్తున్నారు? నేనేమైనా మిమ్మల్ని నిలదీసేనా? మా ఇంటికి మామూలుగా వస్తూ పోతూ ఉండండి అని వెళ్ళిపోయాడు. అతడెవరు అని అడిగాడు ఆనందుడు కుతూహలంగా. అతడి పేరు మల్లినాథుడు. మనిషి చాలా మంచివాడు, గొప్ప ఆస్తిపరుడు. అవసరంలో ఉన్నవారికి ఎంతైనా ఇచ్చి ఆదుకునే ఉపకార గుణమున్నవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన డబ్బుకు వడ్డీ అడగడు అంటూ వీరయ్య ఆ యువకుడి గురించి చెప్పాడు. అయ్యో, నాకు అతన్ని పరిచయం చేయాల్సింది అన్నాడు ఆనందుడు వెంటనే. వీరయ్య కాస్త సంకోచిస్తూ, చేసేవాణ్ణే, కానీ మల్లినాథుడు అదో తరహా మనిషి. మాయామర్మం తెలీదు. మనసులో ఏముంటే ఆ మాట పైకి అనేస్తాడు.
పాత వాళ్ళం ఏదో సర్దుకుపోతూ ఉంటాం. కానీ కొత్త వాళ్లకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అతడి ప్రవర్తన. అతడు అందరికీ అప్పివ్వడు. అయితే ఇచ్చినా ఇవ్వకపోయినా అతడితో ఇబ్బందే. బాగా తెలిసిన మేము కూడా అతడి వద్ద అప్పు తీసుకోవాలంటే సంకోచిస్తాం అన్నాడు. అప్పిస్తే అన్న మాట ప్రకారం బాకీ తీర్చేస్తాను కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. అప్పివ్వకపోతే ఇబ్బంది ఏముంటుంది అన్నాడు ఆనందుడు ఆశ్చర్యంగా. అది అనుభవిస్తే తప్ప అర్థం కాదు. చెబితే ఏం తెలుస్తుంది అని తప్పుకున్నాడు వీరయ్య. ఆనందుడికి వీరయ్య మాటల్లో నమ్మకం కుదరలేదు. ఆయన మల్లినాథుడిని సాయం కోరాలని నిర్ణయించుకుని ఆ సాయంత్రం అతడింటికి వెళ్ళాడు. ఆ సమయానికి మల్లినాథుడు తండ్రి ఇంటి అరుగు మీద కూర్చుని దేనికో గొడవ పడుతున్నాడు. మీరు ఆవును కొనమని మరీ మరీ చెప్పారు. అది నేను సలహా అడిగితేనే చెప్పారు. మీరు నా ఇష్టప్రకారమే చేయనని చెప్పినా నేను మీ ఇష్టప్రకారమే చేస్తానని మాటిచ్చాను. అంతా జరిగాక నేను గేదెని కొన్నాను. నా నిర్ణయం సరైనదేనని ఇప్పటికీ నా నమ్మకం. కానీ మీ మనసు కష్టపెట్టినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎంత సరిపెట్టకుండా ఉందామన్నా నా బాధ తగ్గడం లేదు అంటున్నాడు మల్లినాథుడు. నాయనా, అడిగావని సలహా ఇచ్చాను. నాకు నీ వివేకం మీద నమ్మకం ఉంది. నువ్వేం చేసినా నాకు సంతోషమే. అనవసరంగా బాధపడకు అంటున్నాడు తండ్రి. ఇది విన్న ఆనందుడు మల్లినాథుడి మనసు చాలా సున్నితమైంది. ఇంత మంచివాడు గురించి వీరయ్య అలా చెప్పాడేమిటో అనుకున్నాడు. ఈలోగా మల్లినాథుడు ఆనందుడిని చూసి సంభాషణ ఆపి అతడికేసి ప్రశ్నార్థకంగా చూశాడు. ఆనందుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. మీ పేరు విన్నాను. ఈరోజు ఉదయం మిమ్మల్ని వీరయ్య గారి పక్కన చూశాను. కొత్త వారిని నాకై నేనుగా పరిచయం చేసుకునే చొరవ లేదు నాకు. అప్పుడు పలకరించినందుకు ఏమీ అనుకోకండి అన్నాడు మల్లినాథుడు. ఇందులో అనుకోవడానికేముంది? నేను మీకులాంటి వాణ్ణే. ఎటొచ్చి అవసరం కొద్దీ నాకు నేనుగా మిమ్మల్ని పరిచయం చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఆనందుడు తన అవసరం గురించి చెప్పి మల్లినాథుడి సాయం కోరాడు. మల్లినాథుడు వెంటనే చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. నేను బాగా ఆలోచించి కొన్ని నియమాలు పెట్టుకున్నాను. ఈ ప్రకారం కొత్తవారితో పరిచయం అప్పుతో ప్రారంభం కాకూడదు. మీ అవసరం న్యాయమైనది. ఒక పెళ్లికి సాయపడితే నాకు పుణ్యం కూడాను. అయినా మీకు సాయపడలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది అన్నాడు. ఆనందుడు చిన్నబుచ్చుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇల్లు చేరుకునేసరికి ఆయన అన్న వినోదుడు వచ్చి ఉన్నాడు. ఆయన తమ్ముణ్ణి చూస్తూనే, అమ్మాయి పెళ్లికి డబ్బు తక్కువైందంటగా. ఈ మధ్య నా పరిస్థితి బాగా మెరుగైంది. ఆదాయం పెరిగింది. నీకు సాయంగా ఒక 1000 వరహాలిచ్చి వెళ్దామని వచ్చాను. నీ దగ్గర డబ్బున్నప్పుడు తిరిగి ఇద్దువు గాని అన్నాడు. తన సమస్య తీరిపోయినందుకు ఆనందుడు ఎంతో సంతోషించాడు. వెంటనే అన్నగారి పాదాలకు దండం పెట్టి గుడికి బయలుదేరాడు. గుడి దగ్గర ఆయనకు మల్లినాథుడు ఎదురై, మీరు దేవుడి దగ్గరికే వచ్చారా? అయినా ఎందుకు రావట్లేండి? నేను మీకు అప్పివ్వలేకపోయినందుకే ఎంతో బాధపడుతున్నాను. ఇవ్వనన్నందుకు మీరెంత బాధపడతారో అర్థం చేసుకోలేనా? అందులోనూ దగ్గర డబ్బున్నా కూడా నియమానికి కట్టుబడి మీకు ఇవ్వనన్నాను. నాకు చాలా బాధగా ఉంది. మనశ్శాంతి కోసం దేవుడి దగ్గరకు వచ్చాను. నా కారణంగా మీ అమ్మాయి పెళ్లి ఆగిపోతే ఆ బాధ నన్ను జీవితమంతా వెంటాడుతుంది అన్నాడు. ఈ మాటలకు ఆనందుడు నొచ్చుకుంటూ, అనవసరంగా మీరు బాధపడకండి. ముక్కు మొహం తెలియని వాళ్లను అప్పడగడం నా తప్పు. మీరు లేదంటే అది సహజం అన్నాడు. నన్ను అప్పడగడం తప్పనుకుంటున్నారు అంటే నా ప్రవర్తన మీ మనసుకు చాలా బాధపడింది. అందుకే మనశ్శాంతి కోసం దేవుడి దగ్గరికి వచ్చారు, అవునా? అన్నాడు మల్లినాథుడు. ఇప్పుడు ఆనందుడు అతడికి తన అన్న డబ్బిచ్చిన విషయం చెప్పాడు. అది విని మంచివాళ్ళకెప్పుడూ మంచే జరుగుతుంది. ఇప్పుడు మీరు మంచివాళ్ళని రుజువైంది. కానీ నేనే ఒక మంచి మనిషికి సాయం చేయలేకపోయాను. ఇప్పుడు నా బాధ ఇంకా ఎక్కువైంది అన్నాడు మల్లినాథుడు. తాను మల్లినాథుడి ప్రవర్తనకు ఏమాత్రం బాధపడలేదని, పైగా ఇప్పుడు సంతోషంలో మునిగి తేలుతున్నానని అతన్ని నమ్మించడానికి ఆనందుడికి తలప్రాణం తోకకు వచ్చింది. ఆ తర్వాత 2 రోజులకు మల్లినాథుడు ఆనందుడిని బట్టల దుకాణంలో కలవడం తటస్థించింది. ఆనందుడు కాస్త ఖరీదు తక్కువైన బట్టలు కొంటున్నాడనిపించి అడగ్గానే, నేను నీకు సాయం పడి ఉంటే బట్టలకు మరి కాస్త ఎక్కువ ధర పెట్టి ఉండేవారు అంటూ బాధపడ్డాడు మల్లినాథుడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ ఎక్కడ తటస్థపడినా మల్లినాథుడు తను అప్పు ఇవ్వలేదని పదే పదే వాపోతూ ఉండేవాడు. తర్వాత ఆనందుడు మల్లినాథుడి కుటుంబాన్ని పెళ్లికి పిలిచాడు. నేను డబ్బుండి మీకు అప్పివ్వలేదు. అప్పివ్వకపోయినా మీరు నన్ను పిలిచారు అంటూ మళ్ళీ బాధపడ్డాడు మల్లినాథుడు. అతడు అక్కడ పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా ప్రతి తంతులోనూ తను అప్పివ్వకపోవడాన్ని తలుచుకుని బాధపడ్డాడు. అతడికి ఊరట కలిగించడానికి ఆనందుడు పడ్డ శ్రమ మగపెళ్లి వారికి మర్యాదలు చేయడంలో కూడా పడలేదు. ఆ సమయంలో ఆనందుడి అన్న వినోదుడు హడావడిగా అక్కడికి వచ్చి, ఒరే ఆనందు, పెళ్ళికొడుకు అక్క చెల్లెళ్లకు వాళ్ళ భర్తలకు లాంఛనాలుగా పట్టుబట్టలతో పాటు బంగారు ఉంగరాలు పెట్టడం వాళ్ళ ఆచారమట.
నువ్వు వట్టి బట్టలు మాత్రమే పెట్టావని ఒకటే గొడవ చేస్తున్నారు అన్నాడు. ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది అన్నాడు ఆనందుడు విచారంగా. ఆ వెంటనే మల్లినాథుడు, నేను మీరడిగినప్పుడే అప్పు ఇచ్చి ఉంటే మీకిన్ని చిక్కులు వచ్చేవి కావు. నా నియమం కారణంగా సాయపడలేకపోయాను. మీ చిక్కులన్నిటికీ కారణం నేనే అని తెగ బాధపడిపోయాడు. అప్పుడు వినోదుడు కల్పించుకుని, అప్పుతో పరిచయం కారాదు అనేదే కదా మీ నియమం. ఇప్పుడు మీరు మా తమ్ముడికి బాగా పరిచయమైన మిత్రులే కదా, కాబట్టి సందేహించడం ఎందుకు? 200 వరహాలైనా నిరభ్యంతరంగా ఇవ్వొచ్చు. అది మీ నియమానికి అడ్డురాదు. పెళ్లిని ఘనంగా జరిపించి ఆనందించవచ్చు అన్నాడు. అలాగా, అవును నిజమే, ఇప్పుడే వస్తాను అంటూ మల్లినాథుడు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ జరిగిన దానికి విస్తుపోయి చూస్తున్న ఆనందుడితో వినోదుడు, ఒరే, ఇప్పుడు నేనన్నదానితో నీకు మల్లినాథుడు బెడద వదిలిపోయింది. ఇకపై అతడు నీ కేసి తిరిగి చూడడని నా నమ్మకం అంటూ నవ్వి, పెళ్లికొడుకు తరపు వారు లాంఛనాలు గొడవంతా నేను కల్పించి చెప్పాను. నువ్వేమీ కంగారు పడకు అన్నాడు. ఆ తర్వాత పెళ్లి ఘనంగా జరిగిపోయింది. మల్లినాథుడు తిరిగి రాకపోగా ఆనాటి నుంచి అప్పిచ్చి సాయపడలేకపోయాను అంటూ అందరికీ చికాకు కలిగించే ధోరణిని మానుకున్నాడు. అప్పివ్వని వాడు అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు రాగి కాసులవాడు. ఇక కథలోకి వెళ్తే, వామనాపురం అనే ఊళ్ళో ఉండే పేరయ్యకు ఆశ ఎక్కువ, తృప్తి తక్కువ. ఉన్న ఊళ్ళో నోట్లోకి 4 వేళ్లు పోతున్నా అది చాలదనిపించి ఇంకా సంపాదించుకోవడం కోసం పట్నం బయలుదేరాడు. తనకు తోడుగా రమ్మని పొరుగింటివాడైన వీరయ్యను బ్రతిమాలాడు. వీరయ్యకు ఆశ తక్కువ, తృప్తి ఎక్కువ. ఉన్న దాంట్లో హాయిగా అక్కడే బ్రతుకుదామని ఉన్నప్పటికీ పేరయ్య బ్రతిమాలుతుంటే కాదనలేక సరే అని తను బయలుదేరాడు. ఇద్దరూ కాలినడకన కొంత దూరం వెళ్ళేసరికి దారి పక్కన స్పృహ తప్పి పడి ఉన్న బైరాగి ఒకడు కనిపించాడు. పేరయ్య అయితే, దారిన పోయే తద్దినం మనకెందుకు, మన దారిన మనం పోదాం అన్నాడు. కానీ వీరయ్య ఒప్పుకోలేదు. అతడు కాస్త దూరంలో ఉన్న కొలను వద్దకు వెళ్ళి దోసెలతో పట్టి నీళ్లు తెచ్చి బైరాగి ముఖం మీద చల్లాడు. బైరాగి లేచి కూర్చుని, మీరు నాకు చాలా సాయం చేశారు, మీకేదైనా ప్రత్యుపకారం చేయాలని ఉంది అన్నాడు. నువ్వే దారి పక్కన దిక్కు లేకుండా పడి ఉన్నావు, బైరాగివి, నీవు మాకు చేయగల సాయం ఏముంటుంది అన్నాడు పేరయ్య వెటకారంగా. నా దగ్గర మహిమగల బరిణెలు 2 ఉన్నాయి. వాటిలో ఒకటి రోజుకొక బంగారు కాసిస్తుంది, ఇంకొకటి రోజుకొక రాగి కాసిస్తుంది. వీటిని నేను ఉపయోగించుకోరాదని నియమం. అర్హుల కోసం అన్వేషిస్తూ ఈ రోజున ఇలా దారి పక్కన స్పృహ తప్పి పడి ఉన్నట్లు నటించాను. ఎందరో నన్ను దాటి వెళ్లారు, కానీ మీరు మాత్రం నాకు సాయపడ్డారు. మీలో నాకెవరు ఎక్కువగా సాయపడ్డారో వారు ముందుగా తమకు కావాల్సిన భరణను ఎన్నుకోండి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, మీకు మీ సాయానికి ప్రతిఫలమే లభిస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు అన్నాడు బైరాగి. బంగారు కాసుల భరణి వీరయ్య దక్కించుకుంటాడని పేరయ్య భయపడ్డాడు. కానీ వీరయ్య మాత్రం మానవ ధర్మంగా, నిన్ను ఆదుకున్నాం కానీ ప్రతిఫలాన్ని ఆశించి కాదు, అయినప్పటికీ నువ్విస్తావన్నప్పుడు వద్దనడము మర్యాద కాదు. మేమీ రోజున ఈ దారిలో ప్రయాణం చేయడానికి కారణం పేరయ్య. ముందుగా పేరయ్యే తనకు కావలసిన భరణను ఎంచుకుంటాడు అన్నాడు. అందుకు పేరయ్య ఎంతో సంతోషించి వెంటనే రోజుకొక బంగారు కాసిచ్చే భరణను ఎంచుకున్నాడు. బైరాగి వీరయ్యకు రాగి కాసులనిచ్చే భరణను అందజేసాక, పేరయ్యతో ప్రయాణానికి తోడుగా వీరయ్య వంటి సత్పురుషుణ్ణి ఎంచుకోవడం వల్ల నీకు ఈ అదృష్టం లభించింది. సత్పురుష సాంగిత్యాన్ని వీడకుండా ఎల్లకాలం మంచి పనులే చేస్తూ నీ అదృష్టానికి మెరుగులు దిద్దుకో అని సలహా ఇచ్చాడు. పేరయ్య, వీరయ్య తన ప్రయాణాన్ని కొనసాగించాలనుకున్నారు. అప్పటికి పేరయ్య వద్ద భరణి ఇచ్చిన బంగారు కాసు ఒకటి ఉన్నది, వీరయ్య వద్ద రాగి కాసు ఉంది. వాళ్ళిద్దరూ 2 రోజులు ప్రయాణం చేసి పట్నం చేరుకున్నాక పేరయ్య వీరయ్యతో, ఇక మనం విడిపోక తప్పదు. నా వద్ద బంగారు కాసులుంటాయి కాబట్టి రక్షణకు మంచి ఇల్లు కాపలా కావాలి. నీవు రాగి కాసుల వాడివి కాబట్టి రాత్రిపూట బాట పక్కన పడుకున్నా ప్రమాదం ఉండదు. నేను కోరుకున్న జీవితం నేను జీవిస్తాను, నువ్వు కోరుకున్న జీవితం నీవు జీవించు అన్నాడు. వాళ్ళిద్దరూ ఆ విధంగా విడిపోయారు. అక్కడే 3 సంవత్సరాలు గడిచాయి. అప్పటికి పేరయ్య చక్కని మేడ కట్టుకుని వైభవంగా జీవిస్తున్నాడు. వీరయ్య మాత్రం కష్టపడి పని చేసుకుని పొట్ట పోషించుకుంటూ రోజులు వెళ్ళబుచ్చుకుంటున్నాడు. భరణి ఇస్తున్న రాగి కాసులను భద్రంగా దాచుకునేవాడు వీరయ్య. వాటిని మూటగా కట్టి రొంటిన దోపుకునేవాడు. సాటి మనిషికి సాయపడడం వల్ల కలిగిన ప్రయోజనం తానుకెన్నడూ మరువకూడదని అనుకునేవాడు. వీరయ్య రొంటిన ఉండే మూట చాలా మందిని ఆకర్షించింది. ఒకసారి దొంగ ఒకడు ఆ మూటను కాజేసి అందులో రాగి కాసులు మాత్రం ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాడు.
ఆ రాగి కాసులకు ఒకవైపు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల బొమ్మలు, మరొక వైపు సరస్వతి, లక్ష్మి, పార్వతుల బొమ్మలు ఉండడం చూసి అవి మంత్రించినవేమోనని భయపడి దొంగ వాటిని వీరయ్యకు తిరిగి ఇచ్చేసి తను తప్ప ఖాయమన్నాడు. వీరయ్య వాడితో, దేవుడికి భయపడి దొంగలించిన సొమ్ము తిరిగి ఇచ్చావు. ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు. ఆ దేవుడికి కూడా భయపడు. దొంగతనాలు మాని కాయకష్టం చేసుకుని బ్రతుకు అన్నాడు. ఆ రోజు నుంచి దొంగలో మార్పు వచ్చింది. అందుకు తన మాటలు కారణమని, రాగుకాసుల మహిమ వల్లనే దొంగ మారిపోయాడని వీరయ్య అందరికీ చెప్పాడు. వీరయ్య వద్ద ఉన్న రాగి కాసులకు మహిమ ఉన్నదని పేరు వచ్చింది. ఎందరో అతడి దగ్గరకు వచ్చి తమ కష్టాలు చెప్పుకొని అతడి రొంటున ఉన్న రాగి కాసుల మూటను భక్తితో తాకి వెళ్తూ ఉండేవారు. ఆ విధంగా వారికి కోరుకున్నవన్నీ జరుగుతున్నాయని చాలామంది అన్నారు. క్రమంగా వీరయ్య వద్ద ఉన్న రాగి కాసుల మీద అక్కడి వారికి ఇంకా ఇంకా నమ్మకం పెరిగిపోయింది. చివరికి జబ్బులతో బాధపడుతున్న వారు కూడా వీరయ్య వద్దకు వచ్చి రాగి కాసుల మూటను తాకి వెళ్ళి ఎంతో ప్రయోజనం పొందసాగారు. వీరయ్యకు రాగి కాసులవాడు అన్న పేరు స్థిరపడింది. వీరయ్యకు కష్టపడి పనిచేసుకుని బ్రతకాలని ఉంది. కానీ తన రాగి కాసులకు వస్తున్న కీర్తి ప్రతిష్టల వల్ల అతడికి పనిచేయడానికి సమయం దొరకడం లేదు. పైగా ఎందరో కానుకలిస్తామంటూ వస్తున్నారు. వీరయ్య ఆలనా పాలనా చూసుకునేందుకు చాలా మంది భక్తులు ముందుకు వచ్చారు. వాళ్ళల్లో భాగ్యవంతులు కూడా కొందరున్నారు. ఇదంతా పేరయ్య గమనిస్తూనే ఉన్నాడు. బంగారు కాసులతో తను తెచ్చుకోలేకపోయిన పేరును రాగి కాసులవాడు సాధించడం చూసి అసూయపడి ఒక రోజున అతడు వీరయ్యను కలుసుకొని, నీ రాగి కాసులకు మహిమ ఉన్నదో లేదో తెలియదు కానీ ఉన్నదని జనం నమ్ముతున్నారు. అడగకుండానే నీకు కానుకలిస్తున్నారు, ఆకాశాన్నెత్తుతున్నారు. ఎప్పుడైనా రాగి కాసులకు మహిమ లేదని తేలిందా ఈ జనమే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు. నువ్వీ రాగి కాసుల గురించి తెలియని దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం నీకు క్షేమమని నాకు అనిపిస్తుంది అన్నాడు. వీరయ్య ఈ సలహాను ఎంతో సంతోషించి, జనం నన్ను పాతాళానికి తొక్కేస్తారని భయం లేదు. కానీ నాకు ఎక్కడైనా కష్టపడి పనిచేసుకుని బ్రతకాలని ఉంది. అందుకు వీలుగా ఉన్న కొత్త చోటుకి వెళ్తాను అని ఆ రాత్రికి రాత్రే పట్నం విడిచి బయలుదేరాడు. వీరయ్య ఉంటున్న దేశపు రాజు అగ్నిసేనుడు, ఆయన భార్య జ్వాలాముఖికి కొంతకాలంగా అంతుచిక్కని జబ్బు చేసి మంచం పట్టింది. ఆస్థాన వైద్యులు ఎంత ప్రయత్నించి ఎన్ని రకాల మందులు వాడినా ఆమె వ్యాధి తిరుగుముఖం పట్టలేదు. ఈ సంగతి విన్న బైరాగి రాజును కలుసుకుని, రాజా, నీ భార్యను పట్టి పీడిస్తున్న వ్యాధి గురించి విన్నాను. ఆ వ్యాధి నయమయ్యే మార్గం చెప్తాను విను. త్రిమూర్తులు వారి భార్యలు ముద్రించబడిన 1000 రాగి నాణములను ఒక గంగాళంలో ఉంచి, ఆ గంగాళంలో నీరు పోసి ఆ నీటితో మహారాణిని స్నానం చేస్తే ఆమెకు స్వస్థత చేకూరుతుంది. ఆ నాణాలు గల వీరయ్య అనే సత్పురుషుడు రేపే ఇటు వస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మార్గమధ్యంలో బైరాగి కనిపించగానే వీరయ్య తాను బయలుదేరిన ఉద్దేశం చెప్పాడు. బైరాగి అతనికి మహారాణి అనారోగ్యం గురించి చెప్పి అక్కడికి వెళ్ళమన్నాడు. వీరయ్య రాజధానికి వెళ్ళి రాజును దర్శించాడు. మహారాణి వ్యాధి నయం చేయడానికి బైరాగి చెప్పినట్టే చేసి తర్వాత చిన్న కుంపటి రగిలించమని తన వద్ద ఉన్న నాణాలను బర్ణతో సహా అందులో పడవేశాడు. మహారాణి క్షణాల్లో ఆ వ్యాధి నుంచి విముక్తురాలైంది. రాజు పరమానందభరితుడై వీరయ్యను ఏం కావాలో కోరుకోమన్నాడు. అందుకు వీరయ్య, మహారాజా, నాకు కష్టించి సంపాదించిన దానితో తృప్తిగా కాలం గడపాలని తప్ప మరే కోరిక లేదు. కానీ నా దగ్గర ఆ రాగి కాసుల భరిణె ఉన్న కారణంగా అలాంటి అవకాశం లభించింది కాదు. అందుకే ఆ భరిణెను కూడా నిప్పుల్లో పడేశాను అన్నాడు. ఆ జవాబు వింటూనే రాజు ఎంతో గౌరవపూర్వకంగా వీరయ్య 2 చేతులు పట్టుకుని, నీలాంటి పరోపకారి సత్పురుషుడు ఏ పట్టణానికైనా అధికారిగా ఉండడం ఆ ప్రజల భాగ్యం అనుకుంటున్నాను. నీకు నువ్వున్న పట్టణాధికారి పదవిని ఇస్తున్నాను, కాదనకు అన్నాడు. ఆ విధంగా వీరయ్య తనను రాగి కాసుల వాడిగా గుర్తించిన పట్టణానికే అధికారి అయ్యాడు. తనకెంత అదృష్టం కలగడానికి పేరయ్యే కారణమని భావించిన వీరయ్య స్వయంగా వెళ్ళి అతనికి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు పేరయ్య, నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. నాకే అదృష్టం పట్టినా అది నీ వల్లే. నీకే అదృష్టం పట్టినా అది నీ మంచితనం వల్ల. డబ్బుతో అన్నీ సంపాదించవచ్చు అనుకున్నాను. అది సరికాదు. మంచితనం, పరోపకారి బుద్ధితోనే అది సాధ్యమని నిరూపించి నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఈ రోజు నుంచి నేను నీలాగా ఉండడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. రాగి కాసులవాడు అనే కథ ఇక్కడితో సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.